తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు తలగొచ్చి ఆడ పెడుతున్నాడు తాళ్ళ దగ్గర కనుక ఆ పాపం జరిగింది. ఆ పాపం జరిగి టీఆర్ఎస్ పోయింది కనుక కాంగ్రెస్ వచ్చింది. రేపు ఏదైతే పథకాలు ఉన్నాయో ఏ రకంగా అయితే మేము ఇంటింటికి తిరిగి ఓటు అడిగినామో అదే మాదిరిగా మళ్ళీ ఇంటింటికి తిరుగుతాం, ఆ పథకాలు ఇంటికి చేరుతాం. కనుక ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి పనికిరాని హామీలను అందరూ తెచ్చిపోయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంబడే 2 పథకాలు కూడా అమలు చేసాం. ఇచ్చే 90 రోజులలో అవి కూడా అమలు చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినామో ఆ మాట మీద మేము నిలబడతాం. నిలబడిన తర్వాత 6 పథకాలు కాకుండా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. అది కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఎవరైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే సుఖాలు ఉన్నాయో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. హామీలని మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా రేవంత్ రెడ్డి అన్న గారు కనుక డైమనిక్ అంతా ఆ ఏదైతే చిత్రం ఏదైతే ఉందో కొంతమంది మా సోదరులు చెప్తున్నారు మమ్మల్ని రకరకాలుగా హింసలు పెట్టిరన్నట్టు మాకు తెలుస్తుంది. కనుక రేపొద్దున ఈ ఏదైతే టీఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు ఖబర్దార్ రేపొద్దుగల మా కాంగ్రెస్ వచ్చినా తర్వాత ఏందనేది మా సంగతి చెప్తాం. 10 ఏళ్ళ దాకా మీరే దోచుకురో ఏమేమి చేసిరో అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మా కార్యకర్తలు మీరు ఏ రకంగా మమ్మల్ని ఇంటబెట్టిరో అదే రకంగా రేపొద్దుగల అన్నిటికీ ముందుకు నడిపిస్తానని రాజనగర్ కాంగ్రెస్ కార్యకర్త రాజనగర్ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అందరి మండల డివిజన్ ప్రెసిడెంట్లకు అందరికీ నా ఖచ్చితంగా నేను హామీ. ఎందుకంటే ఇంటింటికి తిరిగినాం, మేము చాలా కష్ట సుఖాలు చూసినాం. కొన్ని జాగాల బస్సులు లేవు, వాటర్ లేదు, రోడ్లు కరెక్ట్ లేవు. కనుక ఏదైతే మేము ఎలక్షన్లకు తిరిగి వాగ్దానాలు ఇచ్చినామో ఖచ్చితంగా నెరవేరుస్తాం. నెరవేర్చిన తర్వాత ఏదైతే మా కాంగ్రెస్ కార్యకర్తలని భయభ్రాంతులైతే ఎవరైతే చేసిరో వాళ్ళని రేపొద్దున మేము కూడా తిరిగి మా కార్యకర్తలకు గట్టిగా భయపడుతుందని మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది. హామీ ఇస్తున్నా ఏ కార్యకర్త కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే భయపడే ప్రసక్తి లేదు. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కనుక ఇక్కడ మనమే ఎమ్మెల్యేలం, మనమే కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేలే. కనుక 10 ఏళ్ళ దరిద్రం మనకు పోయింది. మనకు వచ్చింది అన్ని 5 ఏళ్ళు మనం సుఖంగా బతకొచ్చు. ఏవైతే ఉన్నాయో హామీలని నెరవేర్చాం. రేపు పొద్దున ఇంకా వేరే వచ్చేవి ఉన్నాయి కనుక అవి కూడా రేపొద్దున ప్రజలకు తీసుకుపోతాం. ప్రజల కష్టాలు తీర్చామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఏది సోనియా గాంధీని మళ్ళీ ఒక్కసారి పుట్టినరోజు కన్న తల్లి మనకు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చిన ఏదైతే కేసీఆర్ ఉన్నాడో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళ స్వార్థానికే తప్ప ఎవరికి ఏం చేయలే. ఇప్పుడు మెల్లగా అన్ని స్కీమ్స్ బయటకు వస్తున్నాయి. వచ్చిన తర్వాత అది ఏమవుతుంది అనేది ప్రభుత్వం చూసుకుంటారు. ఏదైతే ఉన్నారో రాజనగర్ కాన్స్టిట్యున్సీలో మేము హామీలు ఇచ్చినాం కనుక హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. జై కాంగ్రెస్. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల ప్రయత్నం మీరు ఎట్లా పోతారు? సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, వార్డు ఎలక్షన్లు కానీ, రేపు పొద్దుగాల మున్సిపల్ ఎలక్షన్లు అయినా సరే ఏదైతే కాంగ్రెస్ తరఫున నిలబడతారో ప్రతి ఒక్కరు గెలుస్తారు. గెలిపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా గెలుస్తాను.